షాకిని డాకిని లాంటి పిశాచాలు అండ్ మస్తు రకాల రాక్షస గణాలు అందరికంటే పొద్దుగాల ఈ శివాలయంలోనైతే పూజలు చేస్తాయంట. అంతేకాదు ఈ శివాలయంకి పోగానే మన మీద ఏమన్నా చెడు ప్రభావం ఉంటే ఖచ్చితంగా తొలగిపోతుంది అని చెప్పి ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. మరి గింత ఫేమస్ శివాలయం ఎక్కడున్నది, మరి అక్కడికి ఎట్లా పోవాలి, కథేంది కార్ఖానేంది మొత్తం చెప్తా గానీ మరి మీరు ఈ ప్లేస్ కి ఎవరితో పోదాం అనుకుంటాడో ముందుగా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ గిసొంటి వీడియోల్ని మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టెంపుల్ అయితే నార్మల్ శివాలయం అయితే కాదు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి భీమశంకర్ జ్యోతిర్లింగం. భీమశంకర్ జ్యోతిర్లింగం కి రావాలంటే ముందుగా మనం ఉన్న ప్లేస్ లో నుంచి పూణేకి అయితే రావాలి. పూణేకి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి మస్తు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టికెట్ ప్రైస్ అయితే 370 నుంచి వెళ్ళి 450 మధ్యలో అయితే ఉంటది. ఇక మీరు పూణేకి ఏ రకంగా వచ్చినా కూడా మళ్ళా ఈడికెళ్ళి భీమశంకర్ అయితే పోవాలి. పూణే నుంచి భీమశంకర్ టెంపుల్ అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ఉంటది. మీకు గిడికి ఓనికి పూణేలో ఉన్న అన్ని మేజర్ ప్లేస్ ల నుంచి షేర్డ్ క్యాబ్స్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. షేర్డ్ క్యాబ్ ప్రైస్ అయితే సీజన్ బట్టి మారుతా ఉంటది. బస్ ప్రైస్ అయితే 185 రూపాయలు అయితే ఉంటది. ఇక మీరు ఏ రకంగా భీమశంకర్ కి వచ్చినా కూడా టెంపుల్ నుంచి వెళ్ళి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కింగ్ లను అయితే ఆపేస్తారు. ఇక్కడ నుంచి MSRTC వల్ల బస్సులను అయితే పోవాలి. దీనికి ప్రైస్ అయితే ఏముండదు, ఫ్రీ సర్వీసే. ఇక గాడికి పోగానే మనకి పెద్ద పెద్ద లైన్లలో మనుషులు అయితే కనబడతారు. ఇక గా లైన్ కు నిల్చొని శివ శివ అనుకుంటుంటే 5 గంటలకు 10 గంటలకు దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ MSRTC బస్సులు అయితే మన పార్కింగ్ ప్లేస్ అయితే దించుతాయి. అక్కడ నుంచి పూణేకి అయితే మళ్ళీ రిటర్న్ బస్సులు అయితే వచ్చేయాలి. ఇక గిది భీమశంకర్ ముచ్చట. ఈ టెంపుల్ అయితే షాకిని డాకిని లాంటి పిశాచాలు కూడా ఆ శివయ్యకి ప్రతిరోజు శివారాధన అయితే చేస్తే అంట. ఇక ఈ టెంపుల్ గురించి పూర్తి హిస్టరీ అయితే నేను ఒక ఫుల్ వీడియో చేసి స్ట్రీట్ సంచారి యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన. మీరు ఈ టెంపుల్ కి ఎట్లా పోవాలి అండ్ ఈ టెంపుల్ వెనకాల ఉన్న చరిత్ర ఏంది అని చెప్పి మొత్తం ముచ్చట తెలుసుకోవాలని అనుకుంటే స్ట్రీట్ సంచారి యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫుల్ వీడియోని అయితే ఒకసారి చూడురి. ఛానల్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటది అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే మెన్షన్ చేస్తున్నా. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.